Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. సోషల్ మీడియా ప్రభావం ప్రజల మీద ఎంతవరకు పడుతుంది? ట్రోల్స్, మీమ్స్కి గురయ్యి చాలామంది సూసైడ్ చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. నిన్న మొన్న కూడా మనం చూసాము, ఒక అమ్మాయి ఈ ట్రోల్స్కి గురయ్యి తను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ మానసిక పరిస్థితి ఎందుకు అలా తయారవుతుంది? ఈ ట్రోలర్స్కి ఎలాంటి కౌన్సిలింగ్ అవసరం? దీని గురించి చాలా క్లియర్గా తెలియజేసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ ప్రతిమ గారు. వారితో మాట్లాడి. నమస్తే అండి. నమస్కారం ప్రతిమ గారు, మనం ఒక 2 days బ్యాక్ మనం చూసాం ఒక న్యూస్. అదే కాదు, చాలా మంది కూడా ఈ ట్రోల్స్, మీమ్స్ రిసీవ్ చేసుకోలేక సూసైడ్ చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకని వీటిని అంతా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని అడిగితే, అంటే నేను వీడియో చేసుకుని నేనేదో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారని జనాలు నన్ను కొంచెం అప్రిషియేట్ చేస్తారనో, లేకపోతే నాకు ఒక మంచి ఐడెంటిఫికేషన్ వస్తుందని చెప్పో నేను ఏదో వీడియో చేసి పెట్టుకుంటాను. సో లైక్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో వీళ్ళు ట్రోల్స్ కూడా కొంచెం ఏంటంటే అసభ్యంగా కమెంట్ ఇవ్వడం, ఒక హ్యూమిలియేట్ చేస్తున్నట్టు, ఇరిటేట్ చేస్తున్నట్టు, ఫ్రస్ట్రేషన్ తెప్పించేటట్టు కమెంట్స్ ఇవ్వడం. సో అదేంటంటే నేను చాలా సెన్సిటివ్ ఉంటే ఒకవేళ నేను అది తట్టుకోలేను. నాకు తెలుసు మంచి వాళ్ళు ఉంటారని తెలుసు, చెడ్డవాళ్ళు ఉంటారని తెలుసు. ప్రిపేర్ చేసేంత వరకు నేను ఎంతో ధైర్యం చేసి ఒక వీడియో నేను పెట్టాలి అని అనుకున్నప్పుడు, సో నేను కొంతవరకు ప్రిపేర్ అవ్వగలను. కానీ అక్కడికి వచ్చే కమెంట్ అది నేను తీసుకోలేక, ఆ సెన్సిటివ్, నాకు నిజంగా నేను చాలా సెన్సిటివ్ ఉంటే నేను తీసుకోలేను. డెఫినెట్గా అది నాకు డ్రాబ్యాకే అవుతుంది. సో వాళ్ళు పెట్టినప్పుడు 10 మంది చూస్తారు, 100 మంది చూస్తారు అదే. అండ్ 100 మందిలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని ఫాలో అవుతూ కావాల్సుకొని ఇంకా రెచ్చగొట్టడానికి ఇంకా కమెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ట్రోల్ చేసే పనే అది. యాక్చువల్గా వేరే వాళ్ళని రెచ్చగొట్టడం, లేకపోతే కాంట్రవర్సీస్లో దింపడం వాళ్ళని. వీళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారే, ఇరిటేట్ అవుతారు. వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి ఇరిటేట్ అయినప్పుడే వాళ్ళకి చాలా ఆనందం వస్తుంది. సో వాళ్ళు చేసే పని అది నాకు నచ్చకపోవచ్చు. కరెక్ట్. సో అది నాకు అవమానం. కరెక్ట్. అందరూ చూస్తున్నారు, అందరూ అంటే నా ఫ్రెండ్స్ కూడా చూసుంటారు, ఫలానా వాళ్ళని తెలుసు ఉండుంటారు. సో ఆ గిల్ట్ నాలో ఉంటుంది. డెఫినెట్గా ఒకళ్ళు ఏదైనా వీడియో పెట్టినప్పుడు దానికి కమెంట్స్ వచ్చినప్పుడు కొంతమంది తీసుకోలేరు. సో ఎంత వాళ్ళు ప్రిపేర్డ్ అయ్యి ఉన్నా అది వచ్చే సివియారిటీ, వచ్చే కమెంట్స్ అంటే ఎంత హార్ష్గా ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు డెఫినెట్గా అలా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలా రియాక్ట్ అయినప్పుడు గిల్ట్ ఫీల్ అయ్యి అంటే నేను ఇంక దేనికి పనికి రాకపోవడం, అదో కాన్ఫిడెన్స్ దెబ్బతినడం, వాళ్ళది లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం కదా, అలా అయిపోవడం, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ న్యాచురల్గా వస్తాయి. అండ్ సూసైడల్ థాట్ అనేది ఆఫ్ కోర్స్ అది డిప్రెషన్కి వెళ్ళింది అని అంటే ఇంకా అవి తట్టుకోలేకుండా డెఫినెట్గా అటెంప్ట్ చేసుకునే పరిస్థితి అయితే వస్తుంది వాళ్ళకి. అయితే ప్రతిమ గారు, ఈ ట్రోల్స్ కానీ కామెంట్స్ చేసేవాళ్ళు ఎందుకు ఇది ఆలోచించలేకపోతున్నారు? అంటే మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని ఒక ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి తీసుకెళ్తున్నాయి, మనం చూస్తున్నాం కదా. అయినా మనం ఎందుకు ఇలా కామెంట్స్ చేయాలి? మనం చేసే కామెంట్ వాళ్ళని ఎంత బాధ పెడుతుంది అని ఆ మినిమం కామన్ సెన్స్ లేకుండా ఉండిపోతుంది జనాలలో. ఎందుకు వాళ్ళ మానసిక పరిస్థితి ఎదుటి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళు పైశాచిక ఆనందం పొందే స్థితిలోకి ఎందుకు వచ్చారు వాళ్ళు? ట్రోల్స్ అంటేనే అది. యాక్చువల్లీ ట్రోల్స్ అన్నవాళ్ళు ఎలా అంటే, మనం చేపల్ని వల వేసి పట్టుకుంటాం కదా, సో వీళ్ళు మనుషుల్ని అలా వేసి పట్టుకుంటారనమాట. సో ఎవరైతే నిజంగా ఫ్రస్ట్రేట్ అవ్వాలో, వాళ్ళని ఇరిటేషన్ చేయాలో, ఇలాంటివన్నీ టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు కాంట్రవర్సీస్ అని ఇట్లాంటివన్నీ వస్తుంటే వాళ్ళకి అంతే ఆనందం. హ్యూమన్ ఎమోషన్స్ తెలుసుకొని, హ్యూమన్ నిజంగానే వాళ్ళు బాధపడతారు, నేను ఇలా చెయ్యకూడదు అన్న నిజంగా థాట్ ఉన్న వాళ్ళైతే ఇలా ఎందుకు చేస్తారు? సో వాళ్ళు ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు కాదు. సో బేసికల్గా వాళ్ళు ఫన్ ఫ్యాక్టర్. కొంతమంది ఉంటారు ట్రోల్స్లో కూడా డిఫరెంట్ ట్రోల్స్ ఉన్నారు. కొంతమంది చాలా టిపికల్గా ఉంటారు, కొంతమంది నార్మల్ ఫన్ ఫ్యాక్టర్ కోసం చేస్తూ ఉంటారు. అంటే వీడి మీద కమెంట్ వేస్తూ ఇంకో 10 మంది వేస్తే వీళ్ళందరూ కలిసి నవ్వుకుంటూ ఉంటారు అనమాట. సో అలాంటి టైప్ వాళ్ళు. కొంతమంది ఏంటంటే హార్ష్ ట్రోలర్స్ అని అంటారు. వాళ్ళని ఏంటంటే సైబర్ బుల్లింగ్ కూడా మీరు వినే ఉంటారు. సో వాళ్ళు ఎలా అంటే రేసిజం,
రేసిజం అండ్ ఇంకోటి సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయటం అండ్ ఎస్పెషల్లీ టీన్స్. అండ్ ఇప్పుడు చూస్తూనే ఉంటారు, అవుట్ ఆఫ్ 3 teens, I mean at least one is getting affected with the cyberbullying అనమాట. డెఫినెట్గా ఎక్కడో అక్కడ ఫిజికల్గా కానివ్వండి, ఇలాంటి ఇంటర్నెట్ ఆన్లైన్ ఎక్స్టార్షన్స్ కానీ చాలా జరుగుతున్నాయి బయట. సో వాళ్ళకి ఆనందం ఇదే. వీళ్ళల్లో ఏంటంటే వీళ్ళని ఏమంటారంటే యాక్చువల్గా చెప్పాలనంటే డార్క్ ట్రైడ్స్ కానీ డార్క్ టెట్రైడ్స్ కానీ అంటారు వీళ్ళలో ఇద్దరు. సో క్వాలిటీస్ ఎట్లా ఉంటాయి, ఒక సేడిజం, మ్యానిప్యులేషన్, మనుషుల్ని మ్యానిప్యులేట్ చేసి వాళ్ళని ఎట్లా అన్నా దింపాలని చెప్పి, ఇంకోటి సైకోటిక్ డిజార్డర్స్తో ఐ మీన్ సైకోపాథిక్ అంటాను కదా, ఆ కండిషన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళకి యాంటీ సోషల్ సిమ్టమ్స్ లైక్ సింపతి లేకపోవడం, మనుషులంటే ఎంపతి లేదు వాళ్ళకి. ఐ మీన్ ఒక వాట్ యు సే ఇన్ తెలుగు, జాలి, అయ్యో పాపం వాళ్ళకి ఎమోషనల్ గా ఏమీ ఉండదు వాళ్ళకి. సో దట్స్ ద రీజన్ వై వాళ్ళకి అదే టార్గెట్ కావాలి. సో దాంట్లో నార్సిసిస్టులు ఉంటారు. అండ్ ఇది చెప్పాలనుకుంటే ఇంకా కొంచెం ఐ మీన్ ఇట్ ఈస్ అ పర్సనాలిటీ డిజార్డర్ అనమాట వాళ్ళకి. సో ఇలాంటి లేని వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ అలా ఉండే ఛాన్సెస్ ఉంది ట్రోలర్స్లో. అండ్ కొంతమంది ఏంటంటే ఫన్ ఫ్యాక్టర్, జస్ట్ నవ్వుకోవడానికి ఏదో పెట్టేస్తుండే, అది హార్ష్గా అయి ఉండొచ్చు, హార్ష్గా అవి ఉండకపోవచ్చు, అట్లా. సో డిపెండ్స్ అనమాట. సో దీన్ని బట్టి ఎలాంటి వాళ్ళు ఉంటారు అన్నది మనకు తెలుసు ఈ ఇంటర్నెట్లో. సో ట్రోల్స్ అనేవాళ్ళు నిజంగానే వాళ్ళకి ఏదో ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడము కానీ లైక్ దాని మీద ఏదైనా చర్చ చేయడము అని కాదు ఉద్దేశం అక్కడ. గాసిప్ మాంగర్స్ అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ఎందుకు ఇలా చేస్తారు అని అనుకుంటే మనం అగైన్ చూస్తూ ఉంటే ఇప్పుడు ట్రోలర్స్కి ఫేక్ ఐడెంటిఫికేషన్ అంటారు. ఇంటర్నెట్లో దూరటానికి నాకు ఏ ఐడెంటిఫికేషన్ అన్నా నాది నడుస్తుంది, రైట్? నా పర్టికులర్ ఐడితో నేను లాగిన్ అవ్వక్కర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి ఇన్విజిబిలిటీ, మనిషి రూపంలో కనపడ్డు, చేతల్లో కనపడ్డు, నో జెస్చర్స్. సో దాని మూలాన ఏమవుతుంది, వాళ్ళ ఐడెంటిటీ సేఫ్. సో ఇంకోటి ఏంటంటే వాడు ఒపీనియన్ పెట్టడానికి టైం చూసుకోక్కర్లే, ఎప్పుడు పడితే అప్పుడు వాడు ఏమన్నా కమెంట్ వేయొచ్చు, ఎవరి మీదన్నా వేయొచ్చు, రైట్? ఫోర్త్ ఉండేసరికి వాడి ఇమాజినేషన్లో ఏం థాట్స్ ఉన్నాయో వాడికి ఏం తెలుసో అది మాత్రమే పెడతాడు. వాడు నిజంగా వీడు ఏం టాపిక్ మాట్లాడుతున్నాడు అని కూడా వాడికి సంబంధం లేదు. ఫిఫ్త్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అంత లేదు. అంటే ఇది ఇంటర్నెట్ అనగానే ఏంటి, ఓ పెద్ద ప్లాట్ఫామ్ అది, రైట్? సో ట్రేస్ చేయడం అనేది చాలా కష్టం. సో నేను ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేయొచ్చు, అలాగే నేను తీసేయచ్చు ఆ ఐడెంటిటీని. సో ట్రేస్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. సో అఫెన్సివ్ కానీ ఓ పనిష్మెంట్ కానీ ఉంటాయని తెలుసు, కానీ పట్టుడుపోవడం అనేది చాలా కష్టం కదా. సో ఆ ఫియర్ ఫ్యాక్టర్ అన్నది వాళ్ళలో లేదు. సో అందుకని ట్రోలర్స్ పెరిగిపోతున్నారు. అండ్ ఇది చాలా మటుకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఎక్కువగా ఈ ట్రోల్స్ చేసేవాళ్ళు కానీ కామెంట్స్ చేసేవాళ్ళు యూతే ఎక్కువ ఉంటున్నారు. ఎందుకనంటే వాళ్ళే ఎక్కువ ఈ ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్తూ ఉంటారు. చదువుకున్న పిల్లలు కూడా దీనికి బాగా అలవాటు పడిపోయారు. ఎదుటి వాళ్ళను ఎగతాళి చేస్తూ వాళ్ళ ఆనందం పొందడం. ఇది ఏంటి, ఒక మనిషి చనిపోయారు అన్న విషయం మనకు తెలిసినా కూడా ఇంకొక మనిషిని మనం కించపరుస్తూ మాట్లాడటం, హేళన చేస్తూ మాట్లాడటం, ఇది ఏంటంటే రాను రాను ఇది ఇంట్లో వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇంట్లో వాళ్ళని కూడా కేర్ చేయకుండా బయట వాళ్ళని ఎలా అయితే ట్రీట్ చేస్తారో ఇంట్లో వాళ్ళతో కూడా అలా ట్రీట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అనుకుంటారు కదా. అవును, అంటే ఎన్వైరన్మెంట్ డెఫినెట్గా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు కాలేజెస్లో వెళ్తాము, సరే టీన్స్ అని అంటారా, టీన్స్ వాళ్ళకి కావాల్సింది అదే. ఇప్పుడు ర్యాగింగ్ అవన్నీ చూస్తూ ఉంటాము, కానీ అవతలాడు బాధపడతాడే, కొత్తగా వచ్చాడే, వాళ్ళు ఏం యాంగ్జైటీ ఉంటుందో, వాడు ఎలా భయపడుతున్నా అవన్నీ ఎవరు అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళకి అసలు అవసరం ఉంటే వాళ్ళు ఎందుకు చేస్తారా పని? సో దాంట్లో కూడా వాళ్ళు ప్లెజర్ ఫ్యాక్టర్ తీసుకుంటున్నారు, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనమాట. వాళ్ళకి అలా వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళకి ఆనందం వస్తుంది. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాటికి ఎక్కువ టెంప్ట్ అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళు టెంప్ట్ అవ్వడం కాకుండా అవతలాడు నిజంగా మంచి స్వభావంతో ఉన్న వాళ్ళని కూడా ఇలాంటివన్నీ చూపించి పాడు చేస్తూ ఉంటారు పిల్లలు. ఏదైనా సెల్ఫ్ వాళ్ళకు వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వాలి, మన వెళ్తున్న దారి రాంగ్, మనం కరెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ అన్నట్టు వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం
డిసిప్లిన్ వీటివి ఏంటంటే అవేర్నెస్ పెంచడం, ఒకళ్ళని హాని చేయకూడదు. పేరెంట్స్ కూడా అలాగే ఉండాలి, అలా స్కూల్స్లో కూడా వాళ్ళకి చెప్పాలి. చాలా మటుకు ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ తీసుకోవాలి, వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి వాళ్ళకి. అప్పుడు ఏంటంటే ఎంతో కొంత ఇప్పుడు ఎంత అవేర్నెస్ పెంచినా యూనో చాలా మటుకు అది ఉపయోగం. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సిగరెట్ ప్యాకెట్లో చూసి అంటే ఆ బొమ్మని చూసి మనం ఏమనుకుంటామనంటే బో ఎంత భయంకరంగా ఉంది, తాగితే ఇది వస్తుందేమో. అమ్మేవాడికి ఉండదు, తాగే వాళ్ళకి లేదు. సో ఎలా ఉన్నా తీసుకుంటున్నాము, రైట్? సో ఎంత చెప్పినా అంతే. కాకపోయినా ఒక 10% అన్నా మారుతారన్న హోప్స్ ఎందుకు వదులుకోవాలి కదా? అంతే. సో ఏదైనా వాళ్ళలో వాళ్ళకి చేంజెస్ అనేది రావాలి. కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ కూడా చేయిస్తే మంచిది అని నేను అనుకుంటున్నాను వాళ్ళలో. సో ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య అసలు ఎవ్వరు ఒక ఏమంటారు, ఒక మంచి దారికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో అయితే ఉండట్లేదు, కూడా దానికి కేటాయించడం కూడా లేదు. సో ఐ ఫీల్ ఇవన్నీ కొంచెం మిస్ అవుతున్నారు, బట్ కంట్రోల్ చేయాల్సింది ఇంకా మనమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.